ప్రపంచంలోనే అతి పెద్దదైన, అత్యంత ప్రధానమైన, అతి ముఖ్యమైనటువంటి క్లెయిమ్‌ను చేసినటువంటి ఒక వ్యక్తి, ఈ మహత్తరమైనటువంటి సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త నుంచి వచ్చిన అంతిమ ప్రవక్తనని తనను తాను ప్రఖ్యాపించుకున్నటువంటి వ్యక్తి ఇంత పెద్ద క్లెయిమ్‌ను, ఇంత పెద్ద దావాను వేస్తున్నటువంటి వ్యక్తి చూపించవలసినటువంటి ఆధారాలు, సాక్ష్యాలు ఎలా ఉండాలి? కేవలం ఆ మక్కా వాసులకు తెలిసినటువంటి పూర్వీకుల కథలను కాస్త రమ్యమైన, లలితమైనటువంటి అరబ్బీ కవిత్వంలో చెప్పినంత మాత్రాన ఈ ఆధారం సరిపోతుందా? ఇంత పెద్ద దావాకు ఈ కవిత్వం అన్నది ఒక సాక్ష్యం అవుతుందా? నిశ్చయంగా కాదు అనే చెప్పాలి. ఎందుకంటే ఏ మాత్రం అక్షర జ్ఞానం లేనటువంటి వాళ్ళు ప్రపంచంలో చాలా భాషల్లో అత్యంత రమ్యమైనటువంటి కవితలను చెప్పిన వారు ఉన్నారు. దానికి అక్షరాభ్యాసం లేనటువంటి వాళ్ళు కవిత్వం చెప్పడం అన్నది సాక్ష్యం అవ్వదు, అది దివ్యత్వం అవ్వదు, అది కేవలం కవిత్వం అవ్వచ్చు.